హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా స్టైల్లో ముద్దపప్పు ఇంకా మునక్కాడ టమాటా చేశాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇవైతే 3 మునక్కాడలండి. 3 మునక్కాడలని పొట్టు తీసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఆనియన్ అండి ఒకటిది, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత 2 టమాటాలండి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందే. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగనివ్వాలన్నమాట. చూడండి, మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. చూడండి, వేగుతున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలండి. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని ఇందులో వేసుకొని వేగనివ్వాలి ఫ్రెండ్స్. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. చూడండి, ఆయిల్ అనేది మనకు సెపరేట్ అవుతుంది కదా, మంటను సిమ్లో పెట్టి వేయిస్తే ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట. చూడండి, వేగుతున్నాయి. మధ్య మధ్యలో మూత పెట్టేసి వదిలేయకండి, కలుపుతూ ఉండండి. చూడండి, వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం అడుగు మాడకుండా ఉండాలంటే సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. కలిపితే అడుగు మాడకుండా ఉంటుంది. కలిపేసి మూత పెట్టేసి వేయించాలండి. చూడండి, మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇవి మనకు వేగిపోయినాయి, ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలండి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, ఆయిల్ అనేది మనకు సెపరేట్ అవుతుంది. ఇంకాస్త వేగనివ్వాలన్నమాట. వేగితే ఇప్పుడు మనం కారం, ధనియాల పొడి అవన్నీ వేసుకుందాము. చూడండి, మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం పచ్చి కరివేపాకు అయితే నేను ఎప్పుడు పచ్చిదే వేస్తానండి, డ్రై అవ్వనివ్వను. స్మెల్ బాగా వస్తుంది కదా, అందుకోసమని. ఈలోగా ఇది వేగుతుందండి, ఇది సిమ్లో పెట్టేద్దాం. ఈలోగా మనం ముద్దపప్పు అన్నాం కదా, దాన్ని అయితే నేను కుక్కర్లో పెట్టుకున్నాను. అది ఉడికిపోయింది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది గోల్డ్ కలర్ అయితే రావాలి. పోపు వేగిపోయింది చూడండి. ఇదైతే పప్పులో వేసుకుంటున్నాను. మనకు పోపు అనేది రెడీ అయిపోయింది. చూడండి, పప్పులో వేసి కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు ముద్దపప్పు అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈ పప్పు వీడియో అనేది ఇంకొక రోజు నేను చేసి పెడతానండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. పప్పు రెడీ అండి. ఈలోగా మనం కర్రీ చూద్దాము. కర్రీ చూడండి, మూత తీసాను. ఇదైతే వేగిపోయింది మనకి. చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అయితే మనకి ఇది వేగిపోయినట్టే. చూడండి, మెత్తగా అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మన రుచికి సరిపడినంత కారం అండి, కారం, ధనియాల పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఉడకనివ్వాలన్నమాట. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. చూడండి, చిన్న గ్లాసులో వాటర్ వేస్తే సరిపోతాయి అన్నమాట. చూడండి, తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. ఇదంతా దగ్గరకు అయిపోవాలి. దగ్గరకు అయిపోతే చాలా టేస్ట్గా ఉంటుందండి మునక్కాడ టమాటా. మీకు ఎవరికి రావని కాదు, నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎంత బాగుందో. రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.